హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Dలో 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 6th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ సమ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఆఫ్ ఏ వేరియబుల్ పాయింట్ p of x, y from the lines x plus y minus 5 equal to 0 and 3x minus 2y plus 7 equal to 0 is always 10. Show that p must move on a line. ఓకే, సో ఏమంటున్నారమ్మా, ఇక్కడ 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు, L1 L2. సో L1 నుంచి P1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే ఇక్కడ P అనే పాయింట్ కూడా ఇచ్చారు. సో L1 అండ్ L2 నుంచి P అనే పాయింట్కి డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తే మనకి ఈ విధంగా 2 డిస్టెన్సెస్ వస్తాయి కదా, D1 D2 అనేవి. వాటి యొక్క సమ్ అనేది 10 అవుతుంది అని ఇచ్చారు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ P అనే పాయింట్ ఒక లైన్ ద్వారా పాస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసమ్మా? D is equal to ax1 plus by1 plus c by square root of a square plus b square అని తెలుసు కదా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ చూడండి, ఫస్ట్ ఇచ్చిన 2 లైన్ ఈక్వేషన్స్ రాయండి. గివెన్ లైన్స్ x plus y minus 5 equal to 0, equation 1, and 3x minus 2y plus 7 equal to 0. Let it be equation 2. ఓకే, సో ఇప్పుడు లెట్ D1 అనేది నేను ఈక్వేషన్ 1 అనే లైన్ నుంచి P అనే పాయింట్కి డిస్టెన్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. లెట్ D1 బి ద డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ ఈక్వేషన్ 1 టు పాయింట్ P. ఓకే, సో లైన్ ఈక్వేషన్ 1 నుంచి P అనే పాయింట్కి డిస్టెన్స్ ఏం తీసుకున్నాను? D1 అని కన్సిడర్ చేశాను. సో D1 ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0 కదా, పాయింట్ x, y. సో x, y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ వై మైనస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అనేది ఏంటి? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, వై యొక్క కోఎఫిషియంట్ 1. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1, దట్ ఈజ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వచ్చింది. అదేవిధంగా D2 అనేది కూడా కన్సిడర్ చేస్తున్నాను, అంటే సెకండ్ లైన్ ఈక్వేషన్ నుంచి P అనే పాయింట్కి డిస్టెన్స్ D2 అని కన్సిడర్ చేస్తున్నాను. లెట్ D2 బి ద డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ ఈక్వేషన్ 2 టు పాయింట్ P x, y. ఓకే, సో D2 ఏమవుతుంది? D2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0 కదా, పాయింట్ x, y. ఓకే, ఏమవుతుంది? మాడ్యులస్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే ఏంటి? x యొక్క కోఎఫిషియంట్ 3 కదా, 3 స్క్వేర్ ప్లస్ b అంటే -2 స్క్వేర్. సింప్లిఫై చేస్తే D2 ఈక్వల్ టు ఏమొస్తుంది? 3x మైనస్ 2y ప్లస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 ప్లస్ -2 స్క్వేర్ అంటే 4, 9 ప్లస్ 4 13. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్సెస్ అనేవి వచ్చాయి కదా. అండ్ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? చూడండి, డిస్టెన్సెస్ని సమ్ చేస్తే ఆ వాల్యూ ఎంత అని ఇచ్చారు? 10 అని ఇచ్చారు. ఓకే, ఆల్సో గివెన్ దట్ D1 ప్లస్ D2 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? D1 అంటే వాల్యూ ఏం తెలుసు? మాడ్యులస్ x ప్లస్ వై మైనస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ D2 అంటే మాడ్యులస్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ 13 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి? ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం రూట్ 2 ఇంటూ రూట్ 13 అంటే రూట్ 26 అవుతుంది.
అండ్ ఇక్కడ √2 ఉంది కదా, √26 రావాలంటే √13తో మల్టిప్లై చేయండి. √13 ఇంటూ మాడ్యులస్ అంటే పాజిటివ్ వాల్యూ కదా, x + y - 5 ప్లస్ ఇక్కడ √13 ఉంది, √26 రావాలంటే √2తో మల్టిప్లై చేయండి. √2 ఇంటూ 3x - 2y + 7 = 10. ఓకే, ఇప్పుడు √26 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, మల్టిప్లై చేస్తుంది. దట్ ఇంప్లైస్, సో మనకేమొచ్చిందమ్మా ఇక్కడ √13 ఇంటూ x + y - 5 ప్లస్ √2 ఇంటూ 3x - 2y + 7 = 10 ఇంటూ √26. ఓకే, దట్ ఇంప్లైస్, సింప్లిఫై చేయండి. √13తో x + y - 5ని మల్టిప్లై చేస్తే √13 ఇంటూ x ప్లస్ √13 ఇంటూ y -5 √13. నెక్స్ట్ √2తో మల్టిప్లై చేయండి, ప్లస్ 3√2x - 2√2y ప్లస్ 7√2 అండ్ 10√26 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ప్లస్ కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 10√26 = 0. ఇప్పుడు x టర్మ్స్ చూడండి, √13x ప్లస్ 3√2x, x అనేది కామన్ తీసారనుకోండి, x ఇంటూ ఏం రాయొచ్చు, √13 ప్లస్ 3√2. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి, √13y - 2√2y, సో y అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, √13 - 2√2. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ రాయండి, ఇక్కడ 5√13 సో నెక్స్ట్ ఏమున్నాయి, ప్లస్ 7√2 - 5√13 - 10√26. ఓకే, దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ ఎలా ఉందమ్మా, ax + by + c = 0 ఫామ్లోనేనా ఉంది. అండ్ క్లియర్లీ ఇదేంటి, లైన్ ఈక్వేషన్. ఓకేనా, క్లియర్లీ ఇదేంటమ్మా, లైన్ ఈక్వేషన్. అంటే ఇక్కడ x, y అనే పాయింట్ లైన్ త్రూ పాస్ అవుతుంది కదా, దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, విచ్ ఈజ్ ఏ లైన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏదైతే మనం డిస్టెన్స్ కండిషన్ తీసుకొని చేసామో మనకి లైన్ ఈక్వేషన్ అనేది వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, P మస్ట్ మూవ్ ఆన్ ఏ లైన్. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద ప్యారలల్ లైన్స్ 9x + 6y - 7 = 0 అండ్ 3x + 2y + 6 = 0. ఓకే, సో ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ అనేవి ఇచ్చారమ్మా. ఈ 2 ప్యారలల్ లైన్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఏం చేస్తానంటే ఈ 2 ప్యారలల్ లైన్స్కి సేమ్ డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్ అనేది ఫైండ్ చేస్తాను. ఓకేనా, ఈ 2 ప్యారలల్ లైన్స్కి సేమ్ డిస్టెన్స్లో ఉండే ఒక పాయింట్ ఫైండ్ చేసి ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో చూడండి ఏ విధంగా చేస్తాను. సొల్యూషన్, గివెన్ లైన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు రాయండమ్మా, 9x + 6y - 7 = 0 1, 3x + 2y + 6 = 0. ఈక్వేషన్ 2 అనుకోండి. అండ్ ఇక్కడ P అనే ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాను. లెట్ P x1 y1 be the point which is equidistant from 1 and 2. ఓకే, సో 1 and 2 నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ P అనే పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఫైండ్ చేద్దాం. లెట్ D1 బి ద డిస్టెన్స్ ఆఫ్ Px1 y1 ఫ్రమ్ ద లైన్ ఈక్వేషన్ 1, ఫ్రమ్ లైన్ 1. ఓకేనా, డిస్టెన్స్ ఫార్ములా మనకేం తెలుసు, D1 =
x1 y1 ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసి రాయండి. 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 9 కదా, 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ వై కోఫిషియంట్ 6 స్క్వేర్ 36. దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 117. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు? అదేవిధంగా సెకండ్ లైన్ నుంచి కూడా పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో కన్సిడర్ చేద్దాం. లెట్ D2 be the distance of Px1 y1 from line equation 2. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? D2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ సెకండ్ లైన్ ఈక్వేషన్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 3, బీ అంటే 2. 3 స్క్వేర్ 9 ప్లస్ 2 స్క్వేర్ 4. దట్ ఈస్ మాడ్యులస్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అయితే మనం ఇక్కడ ఏమని కన్సిడర్ చేసాము? పి అనే పాయింట్ 1 and 2 నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని కన్సిడర్ చేసాము. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చమ్మా? సిన్స్ D1 ఈజ్ ఈక్వల్ టు D2 అని కన్సిడర్ చేయొచ్చు. D1 అంటే ఏం తెలుసు? మాడ్యులస్ 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 117 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 13 అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. అయితే ఇక్కడ మీరు 117 ఉంది కదమ్మా, 117 ఏ విధంగా రాయొచ్చు? 9 into 13 అని రాయొచ్చు. ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 117 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 into 13, 9కి స్క్వేర్ రూట్ 3, 3 రూట్ 13 అని రాయొచ్చు కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 117ని 3 రూట్ 13 అని రాయొచ్చు. రాయండి, ఏమవుతుంది? మాడ్యులస్ 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 బై 3 రూట్ 13 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏముందమ్మా? ఈ 3 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సింప్లిఫై చేయండి, ఏమవుతుందో? దట్ ఎంప్లాయిస్ ఏమొచ్చింది ఇక్కడ? 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 బై 3 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6. ఇంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్యులస్ 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మాడ్యులస్ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6. సో ఇది మాడ్యులస్ ఉంది కదా, సో మాడ్యులస్ వాల్యూ అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి ఏం రాయొచ్చు? 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ 3x1 ప్లస్ 2y1 ప్లస్ 6. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3తో మల్టిప్లై చేస్తే 9x1 ప్లస్ 6y1 ప్లస్ 18. ఓకేనా, సో మనం ఇక్కడ పాజిటివ్ కన్సిడర్ చేయాలి, నెగిటివ్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఫస్ట్ పాజిటివ్ కన్సిడర్ చేద్దాం. 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9x1 ప్లస్ 6y1 ప్లస్ 18. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ 9x1 క్యాన్సిల్ అవుతుంది, 6y1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? మైనస్ 7 ఈక్వల్ టు 18. ఇది పాసిబుల్ కాదు కదా, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ మనం పాజిటివ్ కన్సిడర్ చేయవసరం లేదు. ఓకే, సో ఇంకొకటి ఏముంది? నెగిటివ్ కన్సిడర్ చేయాలి కదా. ఏమొస్తుంది? 9x1 ప్లస్ 6y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కన్సిడర్ చేయాలి. అంటే మైనస్ 9x1 మైనస్ 6y1 మైనస్ 18. దట్ ఎంప్లాయిస్ అన్ని టర్మ్స్ ఒకవైపు రాస్తే 9x1 ప్లస్ 9x1 8x1, 6y1 ప్లస్ 6y1 12y1 మైనస్ 7 ప్లస్ 18 ఏమవుతుంది? ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? లైన్ ఈక్వేషనే కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. సో రిక్వైర్డ్ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏమనేది వచ్చింది?
18x ప్లస్ 12y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 reflects on the x-axis at a point A and the reflected ray passes through the point 5, 3. Find the coordinates of A. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ, ఒక లైట్ యొక్క రే అనేది 1, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఎక్స్ యాక్సిస్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర? ఏ అనే ఒక పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయిన రే 5, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ విధంగా నేను ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఒక లైట్ యొక్క రే అనేది 1, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. 1, 2 అంటే పాయింట్ ఎక్కడ ఉండొచ్చు? ఎక్స్ యాక్సిస్ మీద 1 ఇక్కడ ఉందనుకోండి అండ్ వై యాక్సిస్ మీద 2 ఇక్కడ తీసుకుంటే 1, 2 అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ లైట్ యొక్క రే అనేది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఎక్స్ యాక్సిస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర? ఏ అనే పాయింట్ దగ్గర. ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ ఏ విధంగా ఉంటుంది? వై కోఆర్డినేట్ అనేది 0 ఉంటుంది. అంటే ఏ, 0 ఫామ్లో ఉంటుంది. అగైన్ ఈ రిఫ్లెక్ట్ అయిన రే ఏదైతే ఉందో ఆ రే ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు? 5, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు. 5, 3 అనే పాయింట్ ఎక్కడ ఉండొచ్చు? ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 5 అనేది ఈ విధంగా ఉందనుకోండి. నెక్స్ట్ వై యాక్సిస్ మీద 3 అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే, సో 5, 3 అనే పాయింట్ ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిన రే అనేది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనకి లైట్ యొక్క రే అనేది పాస్ అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఓకేనా, చూడండి ఏ విధంగా చేస్తానో. సొల్యూషన్. ఫస్ట్ నేను ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ఏ 0. ఓకే, ఏ అనే పాయింట్ కోఆర్డినేట్స్ ఏ, 0 అని కన్సిడర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను? డ్రా ఏ లైన్ ఏఎల్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో చూడండి ఆ లైన్ అనేది ఏ విధంగా ఉంది? ఓకేనా, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేశాను. ఇదేంటి? ఏఎల్ అని తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఓకే, ఈ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. నేను వీటిని 5 అని తీసుకుంటున్నాను. మనకేం తెలుసమ్మా? we know that angle of incidence is equal to angle of reflection. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్ అవుతుందని తెలుసు కదా. సో నేను ఆ యాంగిల్ని ఏమని కన్సిడర్ చేశాను? అండ్ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని కూడా నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే అమ్మా, ఈ 1, 2 అనే పాయింట్ ఉంది కదా, ఈ 1, 2 అనే పాయింట్ని బి అని అండ్ 5, 3 అనే పాయింట్ని సి అని కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు యాంగిల్ నేను ఈక్వల్గా కన్సిడర్ చేశాను. ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ఏంటి? యాంగిల్ బిఏఎల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి? యాంగిల్ సిఏఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 అని కన్సిడర్ చేశాను. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా. అండ్ ఇక్కడ ఈ యాంగిల్ని థీటా అని కన్సిడర్ చేస్తున్నానమ్మా. ఓకే, ఈ ఏసీ అనే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎక్స్ యాక్సిస్తో థీటా అనే యాంగిల్ చేస్తుంది అని కన్సిడర్ చేశాను. లెట్ యాంగిల్ సిఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థీటా అని కన్సిడర్ చేశా. ఓకే, అర్థమైందా ఇంతవరకును? ఇప్పుడు యాంగిల్ ఓఏబి ఫైండ్ చేయండి. ఓ అంటే ఏంటి? ఆరిజిన్ కదా. సో యాంగిల్ ఓఏబి ఏమవుతుంది? యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు
ఈ టోటల్ యాంగిల్ అయితే మనకి ఈ టోటల్ యాంగిల్ 180 కదా, ఈ టోటల్ యాంగిల్ ఎంత 180. మనకి ఇప్పుడు ఓఏబి కావాలి కాబట్టి 180లోంచి ఈ 3 యాంగిల్స్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 180 మైనస్ టీటా 5 + 5 అంటే 25. ఓకేనా, 180 మైనస్ టీటా ప్లస్ 25 వచ్చింది. అగైన్ మనం ఇది ఏ విధంగా రాయొచ్చు, 180 మైనస్ టీటా ప్లస్ 2 ఇంటూ 5 అంటే మనం ఏ విధంగా రాయొచ్చమ్మా, ఇక్కడ మనకి ఏఎల్ అనేది ఏంటి, పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ కదా, అంటే ఈ యాంగిల్ ఎంత 90 degrees. మనకి 5 కావాలి అంటే 90 degrees నుంచి టీటా సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో 90 degrees నుంచి టీటా తీస్తే మనకి 5 అనే యాంగిల్ వస్తుంది. 5 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 90 degrees మైనస్ టీటా అని రాయొచ్చు. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ టీటా ప్లస్ 180 degrees మైనస్ 2 టీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ టీటా మైనస్ 2 టీటా అంటే మైనస్ టీటా కదా, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ టీటా అవుతుంది, మైనస్ 180 degrees క్యాన్సిల్ అయితే టీటా. సో ఇక్కడ యాంగిల్ ఓఏబి ఏమవుతుందమ్మా, యాంగిల్ ఓఏబి అనేది టీటా అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ ఏమవుతుంది, టీటా. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకి యాంగిల్ ఓఏబి టీటా వచ్చింది కదా, మరి యాంగిల్ బిఏఎక్స్ ఏమవుతుందో చూడండి. టోటల్ యాంగిల్ అయితే 180 కదమ్మా, ఇప్పుడు మనకి యాంగిల్ బిఏఎక్స్ కావాలి అంటే ఈ టోటల్ 180లోంచి టీటా అనేది సబ్ట్రాక్ట్ చేసామంటే మిగిలిన యాంగిల్ వచ్చేస్తుంది కదా. ఏమవుతుంది, యాంగిల్ బిఏఎక్స్ ఏమవుతుందమ్మా, 180 మైనస్ టీటా అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ ఏసీ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ లైన్ ఏసీ మనకి ఏ అనే పాయింట్ ఏం తెలుసు, a,0 అని తెలుసు, సి అనే పాయింట్ 5,3 అని తెలుసు కదా. సో మనకి 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. ఏం రాయొచ్చు, 3 మైనస్ 0 బై 5 మైనస్ ఏ రాయొచ్చు. అయితే స్లోప్ ఆఫ్ లైన్ ఏసీ, స్లోప్ అనేది మనం ఏ విధంగా చెప్తామమ్మా, ఏదైనా లైన్ యొక్క స్లోప్ L1 యొక్క స్లోప్ చెప్పాలి అంటే ఈ L1 అనే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో తెలియాలి, అప్పుడు tan టీటా అనేదే స్లోప్ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఏసీ అనే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి. ఇక్కడ ఏసీ అనే లైన్ ఏదమ్మా, ఇక్కడ ఏసీ అనే లైన్ ఈ విధంగా ఉంది. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, టీటా కదా. సో స్లోప్ ఆఫ్ లైన్ ఏసీ ఏమవుతుంది, tan టీటా అవుతుంది. tan టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 మైనస్ ఏ అని రాయొచ్చు. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఫైండ్ చేయండి. మనకి ఏ అనే పాయింట్ ఏం తెలుసు, a,0 అని తెలుసు, బి అనే పాయింట్ ఏం తెలుసు, 1,2 అని తెలుసు. సో స్లోప్ ఫార్ములా అప్లై చేయండి. y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 0 బై 1 మైనస్ ఏ. ఓకేనా, అండ్ ఏబి అనే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి అమ్మా. ఇక్కడ ఏబి అనే లైన్ ఈ విధంగా ఉంది కదా, ఈ ఏబి అనే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఇక్కడ నేర్చుకున్నాం బిఏఎక్స్. యాంగిల్ బిఏఎక్స్ ఏమొచ్చింది, యాంగిల్ బిఏఎక్స్ 180 మైనస్ టీటా కదా. సో స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఏమవుతుంది, tan 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2/1 మైనస్ ఏ. tan 180 మైనస్ టీటాని మనం ఏమని రాయొచ్చమ్మా, 180 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్లో వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికంటు పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్ కదా. అంటే tan ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మైనస్ tan టీటా వస్తుంది. మైనస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 2/1 మైనస్ ఏ, దట్ ఈస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 2/a మైనస్ 1 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 2 ఉంది. అండ్ ఇప్పుడు 1, 2 అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, tan టీటా వాల్యూసే కదా రెండు, కాబట్టి 3/5 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/a మైనస్ 1 రాయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3a మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2a. సింప్లిఫై చేయండి.
ఈ -2a లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 3a + 2a 5a అవుతుంది. -3 రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్తే 10 + 3 13 అవుతుంది. a = 13/5. దేర్ఫోర్ ఏ అనే పాయింట్ ఏమవుతుందమ్మా, a, 0 కదా, అంటే 13/5, 0 అవుతుంది. ఓకేనమ్మా. సో ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే నేను ఇక్కడ ఏదైతే ఈ యాంగిల్స్ అనేవి ఫైండ్ చేశానో ఈ యాంగిల్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వాలమ్మా. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 3లో 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.